సామంత రాజులు ఖ్యాతి పొందిన కవి పొంగవలకు ఈ సభకు మా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక భువన విజయ సభ్యులారా, సభను ఆరంభించండి. జయము జయము మహారాజా. డాక్టర్ ఎంజా జయలపురి తన విద్యను ప్రవేశించడానికి మీ అనుమతి కోరుతున్నాడు. అలాగే వాళ్ళని ప్రవేశపెట్టండి. ప్రణామములు మహారాజా. రాజ్యంలోని నన్ను ఎదిరించగల మగధీరుడు లేరు. ఈ రాజ్యంలో ఎవరైనా నన్ను ఓడించగలరా? ఇక్కడ ఎవరైనా ఇతడిని ఓడించగలరా? మహారాజా, నేను బహుబాగు మొదలు పెట్టండి. ఓ మాంత్రికుడా, నేను నా 2 కళ్ళు మూసుకొని ఒక పని చేస్తాను. నేను చేసిన పని నీవు నీ 2 కళ్ళు తెచ్చుకొని చేయగలను. సమస్య లేదు, నేనే పనైనా సునాయాసంగా చేయగలను. అరే, నేను కళ్ళు తెచ్చి కంట్లో ఇసుకలో పోసుకోగలను, చేయలేను కదా. ఇప్పుడు నీవు నీ 2 కళ్ళు తెచ్చుకొని ఈ పని చేయగలవు. క్షమించండి మహారాజా, నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. అద్భుతం తెనాలి రామకృష్ణ, మీ తెలివితేటలు మహా అద్భుతం. ఇక నుంచి మీరు మా అష్ట దిగ్గజములలో ఒకరివి. కృతజ్ఞతలు మహారాజా. రాజు గారు మీ ఆస్థానానికి వేయించేశారు. విధి నేటితో నిత్య శోభితమైన మన విజయనగర సాయుధీ వైభవానికి తెరబడనున్నది కాబోలు. ఇది మన అష్ట దిగ్గజములకే క్లిష్ట పరిస్థితి. ఆ నరసరాజు ఎంత పంది తోత్తములైనా ఓడించగల దిట్ట. కవిత్వంలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి నాకు జయపత్రికను ప్రసాదించండి. మహారాజా, మీరు అనుమతిస్తే నేను నరసరాజు సవాలును స్వీకరించదలిచాను. అలాగే మొదలు పెట్టండి. అయ్యా, మీరు ఈ పద్యం రాయగలరా? రాయగలరా? బాబా మళ్ళీ సెలవుమన్నారా? బాబా తలపై పూట జాబిల్లి వల్వ పూరట చేదే భూవట చూడగ హులు కవ్వట నరయంగ నట్టి హర్నకు జే పద్యమే రాయలేకపోయాను, తప్పులు పడతారా? చాలించండి రామకృష్ణ, చాలించండి. జయమైనా అపజయమైనా మీరు మా ఆస్థానానికి వేయించేసిన అతిథులు. ఇదిగో ఈ కానుకను స్వీకరించండి. ఆహా, ఏది మన తెలుగు భాష మాధుర్యం. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, ఏన తెలుగు వల్లబుండ తెలుగకుండ, ఎల్ల రుగుల గొలువ ఎరుగదే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స.
వీరలింగుడు తన చతురతతో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇప్పుడు తెనాలి తన తెలివితేటలు బుద్ధి కుశలతతో ఎలా రాజ్యానికి సహాయపడ్డారో ఒక ఉదాహరణలో చూద్దాం. మీరు గనక ఈ రాత్రికి తెనాలి రామకృష్ణుడి గృహంలో దొంగతనం చేసి పట్టుబడుకున్న రాగలిగితే మిమ్మల్ని విడుదల చేస్తాను. మహారాజా, మన నగరంలో దొంగల వేట బాగా ఎక్కువైంది దేవి. ఒక పని చేద్దాం, మన ఇంట్లోని విలువైన నగలన్నీ మూట కట్టి బావిలో దాచేద్దాం. ఏమిటోనండి మీరు మీ గోళ, నా నవ్వు మాత్రం జాగ్రత్త సీమ. పద ఈ నగలన్నీ బావిలో దాచేద్దాం. ఇదేదో బాగుందిరా, మన పని ఇంకా సులభమైంది. మనం ఇక ఇంటి లోపలికి వెళ్ళనక్కర్లేదు, బావిలో నుంచి మూత తీసుకోవచ్చు. అందరూ నిద్రపోతున్నారు, ఇక మన పని కానిద్దాం. సరేనా, ఇక జాగు చేయక త్వరగా బావిలో దిగి మూత తీసుకోవాలి. అయ్య బాబోయ్, నేను దిగలేనురా, ఈ బావి చాలా లోతుగా ఉంది. నిజమే, అలా అయితే నీళ్ళని తోడిద్దాం, మూత తీసేద్దాం. పద ఆ నీటిని మన తోటికి మళ్ళిద్దాం. మిత్రులారా, మీరు మా తోటికి నీరు పెట్టి చాలా పెద్ద సహాయం చేశారు. కృతజ్ఞతలు. ఇంకా పదండి, చెరసలేగతి.